The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. The word of God is a lamp unto our feet and a light unto our path. దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నది. With the true desire in our heart, when we search the scriptures, we can get answers for all the questions of our life. నిజమైన ఆశతో లేఖనములను పరిశీలన చేసినట్లయితే మనకొచ్చే ప్రశ్నలన్నిటికీ కూడా జవాబును మనం పొందగలం. The Holy Spirit is our teacher. పరిశుద్ధాత్మయే మనకు బోధకుడు. As human beings having a limited understanding, as we read the word of God which is written by the infinite wisdom of God, undoubtedly doubts and questions will come. మానవులంగా పరిమితి గల జ్ఞానం గలవారమే. మరి దేవుని యొక్క మాటలు అనంతమైన దేవుని జ్ఞానంతో రాయబడినవి కాబట్టి అవి మనకు అర్థం కాక ప్రశ్నలతో సతమతం అవుతుంటాం. That's why prayerfully when we look unto the Holy Spirit, He will teach us and He will lead us to the full truth. అందుకనే మనం ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మను మనం వేడుకొనేలా సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. And now we are meditating on a very important question. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నను ధ్యానం చేస్తున్నాం. In the part 1 we started seeing why God created Satan. మొదటి భాగంలో దేవుడు ఎందుకు సాతానును సృష్టించాడు అనే అంశాన్ని ధ్యానం And చేస్తాం. also we have come to a beautiful conclusion that the Lord has not created Satan, but the Lord has created beautiful, wise Lucifer. ఒక చక్కని నిర్ణయానికి కూడా మనం అక్కడికి వచ్చాం. ఎందుకనగా దేవుడు సాతాను సృష్టించనే లేదు. ఒక అందమైనటువంటి జ్ఞానం గల స్వీచిత్తం కలిగిన ఒక లూసిఫర్ని దేవుడు సృష్టించాడు. Either they are angels or human beings, God created them as the beings of free will. చూడండి, దేవదూతలు కానీ మనుషులైనా కానీ దేవుడు వారిని స్వీయ చిత్తము గలవారిగానే సృష్టించాడు. God never wanted us to be robots or machines. దేవుడు మనల్ని ఒక యంత్రాల్లాగా రోబోట్స్ లాగా ఉండాలని కోరలేదు, అలా సృష్టించలేదు. And also we have seen why He created angels. అంతేకాకుండా ఎందుకు దేవదూతలను సృష్టించాడు అది కూడా చెప్పుకున్నాం. In the light of Ezekiel chapter 28 11 to 19. హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 11 నుండి 19 వచనాల వెలుగులో వాటిని చూసుకున్నాం. And also in the light of Isaiah 14 chapter 12 to 17. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 17 వచనాల వెలుగులో కూడా వాటిని మనం చూసినాం. And also we have seen God has not created Satan. అంతేకాదు దేవుడు సాతానుని సృష్టించలేదు అనే మాట కూడా చెప్పుకున్నాం. After the fall he got the name Satan, deceiver or a liar or devil. కింద పడిన తర్వాతనే సాతాను, మోసగాడు, అబద్ధికుడు, దయ్యము ఇలాంటి పేర్లు వచ్చాయి. Also we have seen the evil existed before man's creation due to Lucifer turning to Satan. ఇంకా మనం చూసినాం ఈ కీడు, ఈ చెడు ఇదంతా కూడా ఆదాము అవ్వలు లేదా మానవుడు సృష్టించబడక మునుపటి నుండి ఉన్నాయి. దానికి కారణము ఆ లూసిఫర్ కింద పడద్రోయబడిన కారణాన్ని బట్టి ఆ చెడుగు వచ్చింది. In this part 2 we are going to see some more important truths about the same subject. ఈ రెండో భాగంలో అదే అంశం గురించి మరికొన్ని సత్యాలను మనం చెప్పుకుంటాం. And truth number 4, ఇప్పుడు నాలుగవ సత్యం, God gives people freedom to make choices. దేవుడు మానవులు ఎంపిక చేసుకునేలాగా వారికి స్వేచ్ఛనిస్తాడు. Remember, గుర్తుపెట్టుకోండి, God created human beings, not murderers. దేవుడు మనుష్యులను సృష్టించాడు గాని నరహంతకులని సృష్టించలేదు. God created human beings in His own image, not liars. దేవుడు మనుష్యులను సృష్టించాడు, తన స్వరూపమందు మనుష్యులను సృష్టించాడు గాని అబద్ధికులను సృష్టించలేదు. గుర్తుపెట్టుకోవాలి, God has not created thieves, but God created human beings. దేవుడు దొంగలను సృష్టించలేదు, దేవుడు మనుష్యులను సృష్టించాడు. But that person, that human being who is created, and that person chose one day to commit murder, to tell a lie, to rob. అలాంటి వ్యక్తి, సృష్టించబడిన మనిషి ఒక దినాన్న అబద్ధం చెప్పాలని, నరహత్య చేయాలని, దొంగతనం మోసం చేయడానికి తాను కోరుకున్నాడు. As a result of that, he became a murderer, he became a liar,
he became a robber. దానికి ఫలితంగానే నరహంతకుడయ్యాడు, అబద్ధికుడయ్యాడు, దొంగ దోచుకునేవాడుగా మారిపోయినాడు. So what does it mean? కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఏమిటి? Today you are living like a murderer, you are living like a liar, you are living like a thief, you are living like a sinner. Don't blame God. You have chosen that way to follow. ఇది నాన్న నీవు నరహంతకుడుగా, అబద్ధికుడు, మోసగాడు, పాపి అనే పేరుతో నువ్వు చలామణి అవుతున్నావంటే దానికి నువ్వు దేవుని పైన నింద వేయడానికి లేదు. ఆ విధంగా జీవించడానికి నీవు స్వతహాగా కోరుకొని పోయినావు. At one point of time in your life, maybe after 15 years, after 20 years, after 25 years, you chose to be a murderer, you chose to be a liar, you chose to be a robber, you chose to be sinful. నీ జీవితంలో ఒకానొక సందర్భంలో బహుశా 15 సంవత్సరాలు, 20-25 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు నీ మట్టుకు నీవు నరహంతకుడుగా ఉండాలన్నది నువ్వు కోరుకున్నది, ఒక దొంగగా ఉండాలన్నది నువ్వు కోరుకున్నది, ఒక మోసగాడిగా ఉండాలని కోరుకున్నది నీవు. You can't blame God for that. దీనంతటికీ నీవు దేవుని నిందించడానికి కుదరదు. How many times people say, ఎన్నిసార్లు చెప్తా ఉంటారు why ప్రజలు, God made me like this? ఎందుకు దేవుడు నన్ను ఇట్లా చేశాడు? God has not made you. You have chosen to be like that one day in your life. దేవుడు ఇట్లా నిన్ను చేయలేదు, ఒక దినాన ఈ విధంగా ఉండడానికి నీవు కోరుకున్నది అదే. Can you show any small boy at the time of birth with a bottle in his mouth? ఎక్కడైనా కానీ పుట్టగానే ఆ పసిబిడ్డ ఒక బాటిల్తో, మద్యపానం బాటిల్తో పుట్టడం చూసారా మీరు ఎక్కడైనా? Today you have become drunkard means has God given you birth like that? ఈ రోజు నువ్వు త్రాగుబోతు అయ్యా అంటే దేవుడు త్రాగుబోతుగా నిన్ను పుట్టించాడా? No, never. At the time of birth everybody was looking like an angel. కాదు. పుట్టినప్పుడు ప్రతి మానవుడు కూడా దేవదూత లాగానే ఉన్నాడు. Today the nature of Satan throwing the blame on other people, which we have seen in Garden of Eden, same thing is happening. You have chosen to be a sinner, but you are throwing the blame on God. ఈరోజు సాతాను యొక్క స్వభావం ఏదైనా తోటలో జరిగినట్లుగా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం. నీవు కోరుకున్నావా తప్పుడు మార్గాన్ని, ఆ పని చేస్తూ దేవుని నిందిస్తా ఉన్నావు. In the first part we have seen మొదటి భాగంలో మనం చూసినాం what all God has created is good. 1 Timothy 4:4. దేవుడు సృష్టించినవన్నీ మంచివే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం. If you go to Genesis chapter 1, అదే మీరు ఆదికాండం మొదటి అధ్యాయానికి వస్తే, if you see the 6 days creation, because 7th day the Lord has taken rest. 6 దినాల సృష్టిని మీరు గమనిస్తే, ఎందుకంటే 7వ దినాన దేవుడు విశ్రమించెను అనుంది. First day, మొదటి దినం 4th verse, 4వ వచనం, the Lord saw it was good. అక్కడ అది మంచిదైనట్టు దేవుడు చూచాడు. And for the second day the Lord has not commented. ఇక రెండవ దినము గురించి దేవుడు ఏమీ He మాట్లాడలేదు. never said it is good or bad. అది మంచిది చెడ్డది ఇలాంటి ఏమి చెప్పలే. And third day, మూడో దినం and it was good, verse 10. 10వ వచనం మనం చదువుతున్నాము, అది మంచిదని దేవుడు చూచాడు. And fourth day, 4వ దినం verse 18, it was good. 18వ వచనంలో అది మంచిదని దేవుడు చూచాడు. And fifth day, 5వ దినం verse 25, it is good. 25వ వచనం చదువుతున్నాం, అది మంచిదని దేవుడు చూచాడు. And sixth day, 6వ దినం verse 31, it was very good. 31వ వచనంలో అది చాలా మంచిదిగా దేవుడు చూచాడు. Everything God has created was good. కాబట్టి దేవుడు సృష్టించిన సమస్తము మంచిదిగా ఉండింది. Then when God has created everything good, why this evil has entered? It is because of Satan. దేవుడు ప్రతిదీ మంచిదిగానే సృష్టిస్తే ఈ చెడు ఎందుకు ప్రవేశించింది? సాతానుని బట్టి. God has not created you as a liar. దేవుడు నిన్ను అబద్ధికుడుగా సృష్టించలేదు కదా. Today you are a liar means it is your own choice. ఈ రోజు నువ్వు అబద్ధికుడుగా నీ పేరు వచ్చిందంటే అది నీ కోరిక, నువ్వు ఎన్నుకున్నది. And for example, ఉదాహరణకి you are having children. నీకు పిల్లలు ఉన్నారు. You have brought them up in a very, very godly way. నువ్వు ఎంతో భక్తిగల పద్ధతిలోనే విధానంలో వాళ్ళని పెంచావు. Every day they were sitting in the family prayer. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలో You కూర్చుంటున్నారు. are taking them to Sunday school. వారిని సండే స్కూల్ కి నడిపిస్తున్నావు. Oh, they were praying. వాళ్ళు ప్రార్థన They are చేస్తున్నారు, praising వాళ్ళు God. దేవుని You are స్తుతిస్తున్నారు. so happy. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. Yes, with all your efforts you have brought them in a godly way. కాబట్టి నీ ప్రయత్నాలు, నీ ప్రయాసాలన్నిటి ద్వారా వారిని చక్కని ఒక దైవికమైన మార్గంలో పెంచాం. Suddenly when he became some 25 or 24, ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆయన ఒక 20, 24, 25 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు, with all your bringing up, నీ ప్రయాసాలన్నిటి ద్వారా నువ్వు వాళ్ళు పెంచావు కదా, even then,
అయినప్పటికీ suddenly he or she have taken a wrong decision. అకస్మాత్తుగా అతడు లేక ఆమె ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 25 years you have brought them up and nourished them in the ways of God. 25 సంవత్సరాలు కష్టపడి వారిని దేవుని మార్గంలో వాక్యంలో పెంచి There పోషించారు. is no fault in your nutrition, కాబట్టి నీవు వారిని పోషించిన విధానంలో ఏ తప్పిదము లోపం లేదు, spiritually and physically. ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ. Now at the age of 25, ఇప్పుడు 25 సంవత్సరాల వయసులో suddenly he has chosen a heathen person to marry. ఉన్నట్టుండి ఒక అన్యుడైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. You never told it. నువ్వు అది చెప్పలేదు కదా వాళ్ళకి. Not even in your dreams it was there. అసలు అది నీ ఊహ, నీ కలలో కూడా లేదు ఆ విషయం. 25 years you brought them. 25 సంవత్సరాలు వాళ్ళని పెంచాం. But in 1 month or even 15 days of friendship, suddenly they have chosen the wrong thing. ఒక నెల రోజుల స్నేహము, 15 రోజుల స్నేహములోనే తప్పుడు నిర్ణయం They తీసుకున్నారు. took the wrong decision. తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. Now you tell me, are you responsible for that? ఇప్పుడు చెప్పండి, దానికి నువ్వు బాధ్యుడవా? If anybody comes and blames you, why you have done like that? ఎవరైనా వచ్చి నిన్ను నిందిస్తూ ఎందుకు ఆ పని చేసావంటే You are not responsible. నువ్వు దానికి కారకుడు, నువ్వు బాధ్యుడు కాదు. What all you can do, you did for the welfare of that child. నువ్వు చేయగలిగిందంతా కూడా ఆ బిడ్డ యొక్క యోగక్షేమాలు ఆలోచించి చేసావు. And you told right from their childhood what is good and what is bad. బాల్యం నుండి నువ్వు వారికి నేర్పించావు ఏది మంచిది ఏది చెడ్డదని. It is out of love because they are your children. వాళ్ళని పిల్లలు కాబట్టి ప్రేమను బట్టి అవన్నీ నేర్పించావు, Same thing బోధించావు. God is doing. అదే దేవుడు చేసింది. God is creating us. దేవుడు మనల్ని He is సృష్టిస్తున్నాడు. teaching us to go in the godly way. దైవికమైన మార్గములో మనం నడవలసిందిగా ఉపదేశిస్తున్నాడు. What to do, what not to do, he has advised. He has advised Adam and Eve. ఏది చేయాలా ఏది చేయకూడదు అని ఆదాము అవ్వలకి ఆయన ఒక మంచి సలహాలను ఇచ్చాడు. But అయితే Eve has chosen the evil thing. అవ్వ చెడుని కోరుకున్నది. Already evil was there because Satan was thrown out from heaven. అప్పటికే చెడు అక్కడ ఉంది కదా, ఎందుకంటే సాతానుడు కింద పడద్రోయబడ్డాడు కదా. So in other words, God told good things and Satan is there. Satan told evil things. Both are there. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు మంచి దాని గురించి చెప్పాడు, అక్కడ చెడుగు కూడా ఉంది. ఎందుకంటే సాతానుడు ఉన్నాడు, వాడు చెడ్డవి చెప్తున్నాడు. Because before the creation of human beings, the evil was there on earth because of the fall of Satan. ఎందుకనగా మానవ సృష్టికి ముందే సాతానుడు పడద్రోయబడ్డాడు కాబట్టి అంతకు ముందటి నుండే చెడు ఉంది అక్కడ. So both the things are before them. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కూడా వాళ్ళ ముందున్నాయి. If God has not told what to do, what not to do, it is the mistake of God. ఒకవేళ ఏది మంచిది ఏది చెడ్డది, ఏది చేయాలా ఏది చేయకూడదు అనే విషయాలు దేవుడు ప్రస్తావించకపోయి ఉంటే, దేవుడు చెప్పకపోయి ఉంటే అది పొరపాటు. But God told clearly you should not eat this. అయితే దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఇదిగో ఫలానాది నీవు తినకూడదు. In spite of God telling, using the free will, they have chosen to do evil means it is whose fault? దేవుడు ఇంత చెప్పినా గానీ నీ స్వీయ చిత్తాన్ని ఉపయోగించుకుంటూ చెడునే నువ్వు కోరుకున్నట్లయితే తప్పు ఎవరిది? Today, God is not responsible for the decisions we are making. ఇది నాన్న, మనము ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో వాటన్నిటికీ దేవుడు ఏమి కారకుడు, బాధ్యుడు కాడు. You may tell. నువ్వు అనొచ్చు, Even God can take that decision. దేవుడు కూడా ఆ నిర్ణయం తీసుకోవచ్చు కదా. If God takes that decision, there is no free will for you. You are a robot. దేవుడే నిర్ణయిస్తే ఇక నువ్వు స్వీయ చిత్తం కలిగిన వాడు కాదు, నువ్వు ఒక రోబోట్వే అవుతావు. You are like a machine. నువ్వు ఒక యంత్రముగా If ఉండిపోతావు. every decision is taken by God, see, where is the question of God creating man in his own image? ప్రతి నిర్ణయము కూడా దేవుడే చేస్తా ఉంటే ఇక దేవుడు తన స్వరూపమందు నరుని సృజించడంలో అర్థమే లేదు. If God takes that decision, దేవుడే ఆ నిర్ణయం తీసుకుంటే then what you will tell? అప్పుడు నువ్వేమంటావు? What is the use of creating me as a slave? There is no freedom for me. నన్ను సృష్టించి ఒక బానిసగా పెట్టాడు, ఏం లాభం? ఇక నేను ఎన్నుకోవడానికి కోరుకోవడానికి నాకంటూ ఏమీ లేదు. So this is one important area. Many times many people blaming God for their decisions. కాబట్టి ఇక్కడ ఇదొక ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం ఇది. మనుషులు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు కోరుకొని చేసుకున్న దానికి దేవుని మీద నింద వేస్తూ ఉంటారు. Why? ఎందుకలా? Blaming is one of the qualities of Satan. ఎందుకనగా నిందించడము, నిరారోపణ చేయడం అనేది సాతానుడికి ఉన్న లక్షణాలు అదొకటి. Blaming is one of the qualities of the fallen man. పడిపోయిన పతనమైన మానవుడికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటి నేరారోపణ, నిందించడం. Adam, have you eaten the fruit of the tree? ఆదామా, నేను తినకూడదు అని చెప్పినటువంటి ఆ చెట్టు యొక్క పండుని తిన్నావా? And what he is answering? అప్పుడు ఆదాము దానికి ఏం జవాబు The చెప్పాడు? woman brought me. నువ్వు నాకు ఇచ్చావే ఆ స్త్రీ.
The woman brought it. ఆ స్త్రీ తెచ్చింది అది. Not only that woman. ఆ స్త్రీ ఒకటే కాదు, And that woman you brought her to me. మరి ఆ స్త్రీ నువ్వే కదా నా దగ్గర తెచ్చావు. Till today there is no blame. ఇంతవరకు ఈ రోజు వరకు ఎలాంటి నిందలు నేరాలు లేవు. But when God asked why you have eaten and started blaming Eve. ఎప్పుడైతే దేవుడు ఎదిగో ఎందుకు నువ్వు ఆ పండు తిన్నావు అనగానే అక్కడ నుంచి అవ్వ మీద నింద వేయడం మొదలైంది. Rolling on that blame Eve on Satan. ఆ నిందలు అలా అలా వాళ్ళ మీద వీళ్ళని వేస్తూ ఇప్పుడు అవ్వ ఆ నిందని సాతాను మీద వేస్తావు. Oh brothers and sisters. సోదరి సోదరులారా, Never blame God for your foolish decisions. బుద్ధిహీనంగా నీవు తీసుకున్న నిర్ణయాలకి దేవుని నిందించకు. When you go to God, God will tell you this is good, this is wrong. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుని సంప్రదిస్తే నీకు స్పష్టంగా చెప్తాడు, ఇదిగో ఇది మంచిది, ఇది చెడ్డది అంటాడు. Without consulting God, by seeing the external appearance, because your eye is satisfied, you will marry somebody. Tomorrow some problem comes. How can you blame God? దేవుణ్ణి సంప్రదించకుండా నీకేదో నచ్చింది, నీకేదో నచ్చాడని చెప్పి పైరూపాన్ని బట్టి నువ్వేదో తొందరపడి మోసపోయి తర్వాత నష్టపోతా ఉంటే దేవుడి మీద ఎందుకు నింద వేస్తావు? Sometimes what God will do? కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? He will say this is wrong. ఇదిగో ఇది మంచిది కాదు, ఇది తప్పు అంటాడు. Suppose if you want, no, I want this only, God will say, okay, go forward. ఒకవేళ నీవు లేదు ప్రభు నాకు కావాల్సిందే, నాకు అదే కావాలి, నాకు వాడే కావాలి, నాకు ఇదే కావాలి అనుకుంటే దేవుడు ఏమంటారు తెలుసా? అలాగా సరే అయితే వెళ్ళు తీసుకోపో అంటాడు. Do you know what in spiritual language what it is called? దీనినే ఆత్మీయమైన మాటల్లో భాషలో చెప్పాలంటే ఏమంటారు తెలుసా? It is not the perfect will of God, it is the permissive will of God. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు, కానీ అది నీవు కోరుకున్నది, నీవు కావాలనుకున్నావు కాబట్టి అది నీ చిత్తం, అనుమతించబడిన చిత్తం. It is not from his heart. అది తన హృదయాంతరం నుండి వచ్చినది కాదు. Yes, because you are compelling him, I want this only to teach you a lesson. He said yes. ఊరికే నువ్వు ఆయన బలవంతం చేస్తూ లేదు ప్రభా అదే కావాలి, నాకు కావాలి అంటున్నావు కాబట్టి నీకు పాఠం చేయడానికి దేవుడు అది అనుమతించిన చిత్తముగా చెప్తున్నాడు. Today for your failures, for your difficulties, don't blame God. ఇది నాన్న నీ పతనాలకి, నీ కష్టాలకి దేవుని నిందించకు. That is another lesson we can learn from the qualities of Satan. సాతానుకున్న లక్షణాల్లో నుండి మనం నేర్చుకుంటున్న మరొక పాఠం ఇది. And fifthly, ఇక ఐదవ సంగతి, and evil is present means then only God can demonstrate his love. చెడు ఉన్నది అంటేనే అప్పుడు దేవుడు తన ప్రేమని ప్రదర్శించగలడు. Yes, he can show the love towards us. మన ఎడల తన ప్రేమని ఆయన వెల్లడిపరచగలడు. When you can be a helper? ఎప్పుడు నువ్వు సహాయకుడిగా ఉండగలవు? When the need is there. అక్కర ఉన్నప్పుడు. If the need is not there, అక్కరే లేదనుకోండి, there is no need of any help, there is no need of showing any love. నువ్వు సహాయం చేయవలసిన అవసరం లేదు, ప్రేమించవలసిన ప్రసక్తే లేదు ఇంకా అక్కడ. See, the correct question is, ఇప్పుడు సరి అయినటువంటి ప్రశ్న ఏమిటిదంటే, not why God created Satan, ఎందుకు దేవుడు సాతాన్ని సృష్టించాడు అనేది కాదు, but అయితే why he created me, why he created you, that is the important question. ఎందుకు దేవుడు నన్ను సృష్టించాడు, అది ప్రశ్న, అది ఉండవలసిన ప్రశ్న. When we see we are as guilty as Satan. మనం చూడండి, మనం సాతాను ఏ విధంగా అయితే వాడు మరి నేరస్తుడిగా ఉన్నాడో అలాగే మనమందరం నేరస్తులమే. In Isaiah 14:13 the pride came. యెషయా గ్రంథం 14:13 గర్వం వచ్చింది. Satan is not satisfied with the position what God has given. చూడండి, సాతానుడు దేవుడు వాడికి ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని బట్టి తృప్తిగా లేడు. He wanted something more. ఇంకా అదనంగా ఇంకా కావాలనుకున్నాడు. So when I walk in pride, కాబట్టి ఎప్పుడైతే నేను గర్వమును బట్టి నడుస్తా ఉంటాను, and when I walk in disobedience to the will of God, ఎప్పుడైతే దేవుని చిత్తానికి అవిధేయుడనై నేను సాగుతానో, then అప్పుడు in the presence of that evil God's love shines better. ఆ చెడు ఉన్నటువంటి ఆ సమక్షంలో అక్కడ దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. The fact is, ఇక్కడ సత్యం ఏమిటంటే, we tend to disobey God every single day. మనం ప్రతి దినము కూడా ప్రతిరోజు కూడా దేవునికి అవిధేయులైపోయేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. He still continue to pursue us with love. అయితే ఇంకనూ ఆయన తన ప్రేమను బట్టి మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు. And because of that love is shining brighter and brighter in darkness. ఆ ప్రేమను బట్టి, ఆ ప్రేమ ఆ చీకటి గల ప్రాంతంలో మరింత
కాంతివంతంగా ప్రకాశిస్తా ఉంది. That doesn't give us the right to do evil all the time. అంటే అది మనము ప్రతిసారి చెడుగు చేయొచ్చు అనే దానికి కాదు. But అయితే yes, we can be the recipients of love. ఆ ప్రేమను పొందిన వారంగా ఉండగలం. You need not continue in evil. నీవు ఈ కీడు చేస్తూ ఈ చెడులో కొనసాగే అవసరం లేదు. Though you are fallen like the good Samaritan, he is coming to you. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా ఓ మంచి సమరయుడు వలె ఆయన నీ దగ్గర వస్తూ ఉంటాడు. Though you are fallen in the hands of the thieves, that is Satan and his devils. నువ్వు దొంగల చేతిలో పడి సాతాను లేదా ఆ దయ్యముల చేతిలో పడినట్టున్నా, Though you are hurt so much, ఎన్నో గాయాలు పొందిన వాడవుగా ఉన్నా, though you are in an immobile state, నీవు ఇక కదలలేని స్థితిలో నిశ్చేష్టుడిగా ఉండిపోయినా, yes, the Lord still coming to you. దేవుడు ఇంకనూ నీ దగ్గరికి వస్తూనే ఉన్నాడు. Yes, you can appreciate the efficiency of the doctor when you are having the most painful disease. చూడండి, నీకు బాధాకరమైనటువంటి ఆ జబ్బు ఆ రోగం ఉన్నప్పుడే డాక్టర్ యొక్క గొప్పతనం ఆ వైద్యాన్ని గురించి నువ్వు ఏదైనా మాట్లాడతావు. You can understand his love and ఆ concern. ప్రేమ ఆ పట్టింపు అనేది నీకు అర్థమవుతుంది. So this is one area, oh Lord, thou art showing me so much love. We must be grateful when you are fallen in evil and when God extends his helping hand. కాబట్టి ఇలా నువ్వు ఆ కీడు చెడుగులో పడిపోయిన సందర్భాల్లో దేవుడు తన చెయ్యి చాచి తన ప్రేమని వెల్లపరుస్తున్న ఆ పరిస్థితిని బట్టి నువ్వు కృతజ్ఞుడై ఉండొచ్చు. Instead of blaming God, be thankful to the Lord. ఇక దేవుని నిందించేదానికి బదులుగా దేవుని ఎడల కృతజ్ఞుడవై ఉండు. Never say that why God has thrown me into that situation, but you tell, though using my free will I have fallen into this situation, he extended his hand and he raised me up. ఎందుకు నన్ను ఇలాంటి దుస్థితిలో దేవుడు పడేశాడా అనే దానికన్నా నేను నా స్వీయ చిత్తాన్ని దుర్యోపయోగం చేసి నేను ఈ తప్పులో పడిపోయినప్పటికీ కూడా తన ప్రేమ గల హస్తాన్ని ఆయన చాచుతూనే ఉన్నాడు. He has అందుకు not వందనాలు. left me. ఆయన నన్ను He is విడిచిపెట్టలేదు. showing his love. తన ప్రేమను కనపరుస్తూనే Yes, ఉన్నాడు. when you are fallen like that, when he raises you, there the love is manifested. నువ్వు పడిపోయిన స్థితిలో ఉండగా ఆయన నిన్ను లేవనెత్తినప్పుడు అక్కడ ఆయన ప్రేమ కనబడుతుంది. And sixthly, ఆరో సంగతి, when we talk about Satan and evil, సాతాను చెడు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు I am going in a bit detail. నేను ఇంకా చాలా వివరంగానే చెప్తా ఉన్నాను. Though the question is answered, మరి ఈ ప్రశ్నకి జవాబు దొరికిపోయినప్పటికీ yet a little bit extra information I am giving. ఇంకా నువ్వు మరింత అదనంగా మీకు కొంత సమాచారాన్ని అందిస్తున్నా. And sixthly, ఆరో మాట, God is the knower of the evil, but he is not the cause of the evil. దేవుడికి ఆ కీడు ఆ చెడు ఆయనకు తెలుసు, దాని గురించి అన్ని తెలుసు, అంతేగాని దానికి కారకుడు కాదు, ఆయన సృష్టించింది కాదు. Many people will question, చాలా మంది ప్రశ్న వేస్తారు, does not he know that it is going to happen? ఇట్లా జరుగుతుంది అన్న సంగతి దేవుడికి ముందుగా తెలియదా? He knows it. తెలుసు. God is the knower of the evil. తెలుసు, దేవుడికి ఆ కీడు ఆ చెడు తెలుసు. But he is not the cause for that, you are the cause for that. అయితే దానికి దేవుడు కారకుడు కాదు, నువ్వే కారకుడివి. Now a plane is going. చూడండి, విమానము ప్రయాణం వెళ్తా ఉంది. We all know the Twin Towers. మనందరికీ తెలుసు కదండి, ట్విన్ టవర్స్ అమెరికా దేశంలో ఉండినాయి. As in New York, that is in 9/11 event. మరి న్యూయార్క్ లో 9/11 గా దానికి పేరు ఉంది కదా. And two planes, they dashed against the buildings. 2 విమానాలు పోయి ఆ బిల్డింగ్లని ఆ బంగ్లానికి ఢీకొన్నాయి. Hundreds of people died. వందలాది మంది చనిపోయారు. Oh, a great loss, calamity. ఎంతో గొప్ప నష్టము, గొప్ప ఉపద్రవం ఏర్పడింది. Now, ఇప్పుడు the pilot అందులో ఉన్న ఆ పైలట్ ఉన్నాడే, is a terrorist. అతడు ఒక ఉగ్రవాది. Okay. Or though he is an ordinary pilot, he is under the control of the terrorists and he is flying the flight according to the desire of the terrorists. సరే, ఇప్పుడు ఆ విమానం నడిపించే పైలట్ మామూలు మనిషి అయినా కానీ ఆ ఉగ్రవాదులు చేతుల్లో ఉన్నాడు కాబట్టి వాడు ఏమి చెప్తే అదే చేస్తాడు, ఎటు వెళ్ళమంటే అటే వెళ్తా ఉన్నాడు. So the will of the pilot is under the control of the will of the terrorist. ఇప్పుడు ఏమైంది, ఈ పైలట్ యొక్క ఆ ఇష్టం లేదా ఆయన ఏది చేయాలనుకుంటున్నాడో అదంతా కూడా ఉగ్రవాది చేతిలో ఉంది, వాడు అనుకున్నట్టు జరుగుతుంది. Let us say the terrorist is Satan. సరే, ఇప్పుడు ఉదాహరణకి ఆ ఉగ్రవాదే సాతాను అనుకోండి. And see, the flight is there. విమానం ఉంది. Now it has gone and dashed against that those twin towers. ఇప్పుడు పోయి ఆ ట్విన్ టవర్స్ ని ఢీకొట్టింది. There is a great damage. ఒక పెద్ద నష్టం వాటిల్లింది. Buildings are spoiled. ఆ బంగ్లాలు కూలిపోయాయి. People died. ప్రజలు చనిపోయారు. Flight is burned. విమానం కాలిపోయింది. Pilot and the passengers are they are dead. ఆ విమానం నడిపించే పైలట్ అందులో ఉన్న ప్రయాణికులు అందరూ చనిపోయారు. Now my question is, ఇప్పుడు నా ప్రశ్న ఏమిటిదంటే,
can you blame the manufacturer of the flight for that? దాని కొరకు విమానాన్ని తయారు చేసిన వాడి మీద ఆ నింద వేయొచ్చా? The manufacturer of the flight, with a good intention to take the passengers from one place to another place safely, he designed and he sold that flight. ఈ విమానాన్ని సృష్టించిన వాడు లేదా విమానాన్ని తయారు చేసిన వాడు ప్రయాణికుల మేలు కొరకై ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని వాళ్ళని తరలించడానికి అనుకూలంగా దాన్ని సృష్టించాడు, దాన్ని తయారు చేశాడు. The builder of the plane, the manufacturer of the plane is not responsible for the way the pilot is flying the plane. విమానము తయారు చేసిన వాడు ఉన్నాడే, అతను ఈ పైలట్ ఏ దిశలో ఏ విధంగా విమానం నడిపిస్తున్నాడో దానికి ఈయనకి ఏ సంబంధం లేదు, ఈయన కారకుడు ఏమి The కాదు. manufacturer have never given the idea to the pilot to use the plane to destroy the building. చూడండి, ఈ విమానం తయారు చేసిన వాడు ఎప్పుడు కూడా ఈ పైలట్ని ఏదో ట్విన్ టవర్స్ ఉన్నాయో దాన్ని ధ్వంసము చేయాలి అనేటువంటి ఆలోచన ఆయన ఇవ్వలేదు, ఆయన చెప్పలేదు, ఆయన ఉద్దేశం కూడా కాదు. That is not the purpose. అసలు ఆ ఉద్దేశమే కాదు. Now how can you blame the manufacturer? మరి తయారు చేసిన వాడిని ఎట్లా నిందిస్తారండి? God has created you like the manufacturer, దేవుడు నిన్ను కూడా చూసిన ఆ తయారు చేసిన వాడు ఉన్నాడే అలాగే నిన్ను తయారు చేశాడు. and he has given you free will to in whatever direction you can go, ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు, అలాంటి స్వీయ చిత్తాన్ని నీకు ఇచ్చాడు. and you have gone in the wrong direction. నువ్వేమో తప్పుడు దిశగా పోయావు, You are spoiling your life and you are spoiling others' lives. నీ జీవితాన్ని నష్టం చేసుకున్నావు, ఇతరుల జీవితాన్ని ఇతరుల ప్రాణాలు పోయేటట్టు చేశావు. Now you tell me what right you got to blame the manufacturer. ఇప్పుడు చెప్పండి, తయారు చేసిన వాడి మీద నింద వేయడానికి నీకు ఏం హక్కు ఉంది? The manufacturer came to know that his own flight dashed against the building. He knew the evil. తయారు చేసిన వాడికి ఇప్పుడు ఏం తెలిసింది? తాను తయారు చేసిన విమానము చెడు పని చేయడానికి, చెడు ఉద్దేశాలకు ఉపయోగించబడి ఆ ట్విన్ టవర్ ని ధ్వంసం చేసిందనే విషయం అతనికి తెలిసింది. He knows it. అది తెలుసు అతనికి. But he is not the cause for that. కానీ దానికి ఇతడు కారకుడు కాడు కదా. He never intended that. అలా జరగాలని ఇతడు ఉద్దేశించలేదు కదా. Then how can we blame the manufacturer? మరి తయారు చేసిన వాడిని ఎట్లా నిందిస్తాం? Today what you are doing? ఇది నాన్న నువ్వేం చేస్తున్నావు? You have gone in your own way. నీ సొంత ఇష్ట ప్రకారం పోయావు. You are spoiling your life and others' lives. నిన్ను నీవు పాడు చేసుకున్నావు, ఇతరులను పాడు చేసావు. And then what you are telling? ఇప్పుడు ఏమంటున్నావు? Why God made me like this? ఎందుకు దేవుడు నన్ను ఇట్లా చేశాడా అంటావు. Now are you understanding? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? You cannot blame God. దేవుని నిందించలేవు సుమా. God never intended you to behave like that. ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలని దేవుడు ఉద్దేశించనే లేదు. God has created human being to have fellowship with them daily. He was coming to the Garden of Eden. దేవుడు ఈ మానవుడు దేవునితో సహవాసం చేయాలని ఉద్దేశించాడు. అందుకనే ప్రతిరోజు కూడా ఆయన ఏదైనా తోటలోకి He వస్తూ has given ఉండేవాడు. his own image to him. తన స్వరూపాన్ని ఇచ్చాడు ఆ మానవునికి. When the animals in the Garden of Eden, when they are looking at Adam and Eve, oh, they are looking God in them. ఏదైనా తోటలో ఉన్న జంతువులన్నీ కూడా ఆదాము హవ్వల వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుని చూసినట్టే చూశారు. That's why they were obeying. Yes, they were obeying God. అందుకనే దేవుని మాటకి లోబడినట్లే ఆదాము హవ్వలు చెప్పిన మాట వినేవారు. But when man went in his own direction, అయితే ఎప్పుడైతే ఈ మానవుడు తన సొంత దిశలో తన మార్గంలో వెళ్ళిపోయినాడో he became a sinner. అతడు పాపి అయినాడు. And he spoiled his own life. తన జీవితాన్ని నష్టం చేసుకున్నాడు, పాడు And the చేసుకున్నాడు. environment is also spoiled. పరిసరాలన్నీ కూడా పాడైపోయాయి. In Genesis 3rd chapter it is written, ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడింది, because of you the earth is cursed. నిన్ను బట్టి నేల శపించబడి ఉన్నది. What a sad thing. ఎంత విచారకరం. Then how can you blame God for that? మరి దానికి దేవుని ఎట్లా నిందిస్తావు చెప్పు. You cannot blame God for లేదు, that. దాని కొరకు నువ్వు దేవుని నిందించలేవు. Yes. This is another truth we have to understand. మనం అర్థం చేసుకోగలిగినటువంటి మరొక సత్యం ఇది. God is the knower of evil, but he is not the cause of evil. దేవునికి ఆ చెడు, ఆ కీడు ఏముంటుందో తెలుసు, జరగనే ఉన్నది కూడా తెలుసు, కానీ దానికి దేవుడు కారకుడు కానే కాడు. 6 things we have seen. 6 సంగతులు మనం చెప్పుకున్నాం. Number 1. మొదటిది, God did not create robots. దేవుడు రోబోట్స్ ని సృష్టించలేదు. God has created you and me with free will. దేవుడు నిన్ను నన్ను స్వీయ చిత్తాన్నిచ్చి సృష్టించాడు.
సృష్టించాడు. And secondly, we have seen ఇంకా రెండవ సంగతి మనం why, చెప్పుకున్నాం, what is the purpose of angels. దేవదూతలని సృష్టించడంలో ఉద్దేశం ఏమిటి. And thirdly, we have seen ఇక మూడవ సంగతి కూడా God did చెప్పుకున్నాం, not create Satan. దేవుడు సాతానుని సృష్టించలేదు. God created Lucifer, and Lucifer became Satan out of his free will. దేవుడు లూసిఫర్ని సృష్టించాడు. అయితే ఆ లూసిఫర్ తన స్వీయ చిత్తాన్ని మరి ఉపయోగించుకొని సాతానుగా మారాడు. And fourthly, we have seen నాలుగో సంగతి చూసినాం, God gives people also freedom to make their own choices. దేవుడు ఈ మనుషులు కూడా తమకు తాముగా నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కూడా ఇచ్చాడు. You can be a good man, you can be a murderer. ఓ మంచివాడుగా అయినా ఉండొచ్చు, నరహంతకుడుగా అయినా ఉండొచ్చు, అది నీ ఇష్టం. When you become a murderer, don't blame God. మరి నువ్వు నరహంతకుడు అయిపోయినప్పుడు దేవుని నిందించొద్దు. Because you are not a machine. Out of your own will you have chosen to be a murderer, a liar, or a robber. ఎందుకనగా నువ్వు ఒక యంత్రం, ఒక మెషిన్వి కావు కదా. నీవు కోరుకున్నావు నరహంతకుడుగా ఉండాలి, అబద్ధికుడుగా ఉండాలి, మోసం చేయాలనే ఆలోచన, అది నీకు వచ్చిన ఆలోచన. And because you have committed evil, నీవు ఆ చెడు పని చేసావు కాబట్టి God has demonstrated his love. Even he has not left you, he has lifted you. That you must be thankful. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. నిన్ను అక్కడ విడిచిపెట్టలేదు, నిన్ను పైకి లేవనెత్తాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా అందును బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి. And sixthly, ఆరవ సంగతి, God is the knower of the evil but not the cause of the evil. దేవుడికి చెడు, ఈ కీడు ఇదంతా కూడా తెలుసు, కానీ దానికి దేవుడు కారకుడు కాదు. Don't blame God for your actions. కాబట్టి నువ్వు చేసిన పనులకి దేవుని నిందించొద్దు. God told what is good and what is bad. ఏది మంచిది, ఏది చెడ్డది అనేది దేవుడు ముందుగా చెప్పాడు You నీకు. have chosen to do the bad. మరి నువ్వు చెడు చేయడానికే కోరుకున్నావు. Yes, Satan has chosen to do the bad. You became a follower or a child of Satan. ఏ విధంగా సాతాను చెడ్డ పని చేయడానికి కోరుకున్నాడు, నువ్వు సాతాను అనుచరుడుగా నువ్వు అదే పని చేసినావు. Now seventhly and finally, ఇప్పుడు 7వ మాట ఆఖరిది, that is conclusion. ముగింపు. What is that? అదేమిటి? Our main question should be, ఇప్పుడు మన ప్రధానమైన ప్రశ్న ఏమై ఉండాలంటే, where did evil originate from? అసలు ఈ కీడు ఎక్కడ ఉత్పన్నమైంది? Such a moral being, such a morally good being Lucifer, why he turned immoral? ఇంత నైతికత కలిగినటువంటి నీతి గలవాడిగా ఉండినటువంటి ఈ లూసిఫర్ ఎందుకు ఈ అనైతికత అనేది, ఈ పాపం చోటు చేసుకుంది? Why all the other angels have not turned like that? మిగతా దేవదూతలు అందరూ ఈయనలాగా మారలేదు ఎందుకు? All are living in the same environment. అందరూ కూడా ఒకే రకమైన వాతావరణంలో All are జీవిస్తున్నారు కదా. worshipping the Lord. అందరూ దేవుణ్ణి To be ఆరాధిస్తుండేవారు. frank, Lucifer must be more thankful to God because God has given him a higher position than other angels. వాస్తవంగా చెప్పాలంటే లూసిఫర్ మరింత కృతజ్ఞుడై ఉండాలి వీళ్ళందరికన్నా ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళందరికన్నా ఉన్నతమైన స్థానం దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు కాబట్టి. So the main question in our hearts must be, ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న మనకు ఉండవలసింది, when all the other angels are living a moral life, why only Lucifer and few other angels became immoral? మిగిలిన దేవదూతలందరూ కూడా నీతిగల జీవితం జీవిస్తా ఉంటే లూసిఫరు వాడి అనుచరులే దుర్నీతిగల జీవితాన్ని ఎందుకు జీవించారు? The answer is, దీనికి జవాబు ఏమిటిదంటే, we cannot give an answer to that. మనం దానికి జవాబు ఇవ్వలేం. Why? ఎందుకంటారు? Deuteronomy 29:29 says the mysteries are of the Lord. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనంలో మర్మములు దేవుని వశం, యెహోవా వశంలో. All things he will not reveal. అన్నీ ఆయన బయలుపరచడు. If God reveals all things, we ourselves will call we are gods. దేవుడు అన్నీ బయలుపరిచేసినాడు అనుకోండి, మనం ఏమంటాం? మనమే దేవుడు, నేను దేవుడిని అనుకుంటాం. Based on the need, he will be revealing. మన అక్కర కొలది, అవసరత కొలది బయలుపరుస్తూ ఉంటాడు. I do not know many things in the Bible. బైబిల్లో ఉన్న చాలా విషయాలు నాకు తెలియదు. Yes, only by hearing from others, reading some books, little bit revelation from the Lord, we are pushing forward. ఇతరులు చెప్తున్నప్పుడు వినగా, కొందరు గొప్ప గొప్ప రాసిన పుస్తకాలు చదువుతుండగా ఏదో కొద్దిపాటిగా దేవుడు గ్రహింపు కలగజేసి కొన్ని సంగతులు బయలుపరిచిన కారణాన్ని బట్టి ముందుకు తోసుకొని పోతున్నాం. So we can't give an answer to this. కాబట్టి దీనికైతే జవాబు చెప్పలేం. So many questions are there, confusing. ఎన్నో ప్రశ్నలు, కలవరపరిచే ప్రశ్నలు ఉన్నాయి. In Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయంలో the explanation of evil is there, but how it originated in Lucifer, it is not there. అక్కడ ఆ చెడు, ఆ కీడు గురించి ఎంతో వివరించబడి ఉంది అక్కడ, కానీ అది ఎక్కడ ఆరంభమైంది అనే సంగతి తెలియదు. Why that thought came to Lucifer? ఎందుకు లూసిఫర్కి ఆ తలంపు పుట్టింది అని చెప్పజాలం. We know it, the thought came, we know why it came, we do not know. చూడండి,
ఈ ఆలోచన వచ్చినట్టు తెలుసు కానీ ఎందుకు ఆలోచన వచ్చుంటుందా We అనేది know మనం the చెప్పలేం. effects of that thought. ఆ తలంపు పుట్టిన దాని పరిణామాలు ఏమిటో మనకు తెలుసు. When we read Ezekiel chapter 28, హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో or చదివితే Isaiah 14th లేదా chapter, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో and even చదివితే in Revelation 12th chapter 1 through 9, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో కూడా మనం చదివితే Bible is silent about the origin of evil. ఈ చెడు ఏ విధంగా ఆరంభించబడిందో అనే దాని గురించి బైబిల్ ఏమి చెప్పడం లేదు, మౌనంగా ఉంది. That's why we better to be silent. That is the conclusion. అందుకనే మనము మౌనంగా ఉండడమే మంచిది. ఇదే దీనికి ఒక ముగింపు నిర్ణయం. Some of the things we cannot understand today. కొన్ని సంగతులు ఈ రోజు మనకు అర్థం కాకపోవచ్చు. It needs time. దీనికి కొంత సమయం పడుతుంది. For example, ఉదాహరణగా one day Brother Ravi Zacharias, a man of God who is with the Lord, told an example. ఒక దినాన్న ప్రభువులో నిద్రించిన దైవజనుడైన రవి జకరియా గారు ఈ విధంగా చెప్పాడు. A mother is having a child, తల్లికి బిడ్డ ఉంది, only child, ఒకటే బిడ్డ, too much loving. ఎంతో ప్రేమ, ఎక్కువైన ప్రేమ. Mother, because the only child, the whole world for the mother is that little child. ఒకటే బిడ్డ కాబట్టి ఇక ప్రపంచం అంతటా ఉన్న ఆ ప్రేమతో ఇక ఆ బిడ్డను ప్రేమిస్తాడు. All her affections are around her. ఆమె ప్రేమ మక్కువ అంతా కూడా ఆ బిడ్డ మీదనే. Even the child is loving the mother like that. మరి అలాగే బిడ్డ కూడా తల్లిని అలాగే ప్రేమిస్తా For ఉంది. the mother, everything is the child. For the child, everything is the mother. తల్లికి బిడ్డయే సమస్తము, అలాగే బిడ్డ కూడా సమస్తము నా తల్లే అన్నట్టుంది. One day, ఒక దినాన్న the child became sick. ఆ బిడ్డకి జబ్బు చేసింది, Maybe some disease. ఏదో అనారోగ్యం. As a loving mother, she have taken that child to the doctor. ఒక ప్రేమ గల తల్లిగా ఆ బిడ్డని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళింది. And now what the doctor did? ఇప్పుడు డాక్టర్ ఏం చేశాడు? He wanted to give an injection. ఇంజెక్షన్ ఇవ్వాలనుకున్నాడు. Child is crying. ఆ బిడ్డ ఏడుస్తా ఉంది. And now the mother is cooperating to the doctor, not to the child. ఇప్పుడు చూడండి, తల్లి ఆ డాక్టర్ పక్షంగా ఉంది, డాక్టర్ని సహకరిస్తుంది, కానీ బిడ్డ ఏడుస్తా ఉంటే బిడ్డని సహకరించడం లే. Because that child is waving her hands, no, I don't want the injection. ఈ బిడ్డ నాకు ఈ ఇంజెక్షన్ వద్దు, ఏడుస్తూ ఊరికి అట్లా it చేతులు will ఊపుతా be ఉంటే painful. ఇది నాకు చాలా నొప్పిగా ఉంది. What the mother is doing? తల్లి ఏం చేస్తుంది? Instead of telling, doctor, don't give the injection. డాక్టర్ గారు అలాగైతే వద్దు, ఇవ్వకండి, ఇంజెక్షన్ ఇవ్వకండి అని చెప్పేదాని బదులుగా What she is telling? ఆమె ఏం చెప్తుంది? Doctor, డాక్టర్ గారు, I will catch hold of this hand, you give the injection. నేను పట్టుకుంటాను, ఈ చెయ్యి పట్టుకుంటాను, నువ్వు పొడిచే ఇంజెక్షన్. Now the child is having a suspicion. ఇప్పుడు ఈ బిడ్డకు ఒక అనుమానం వస్తా ఉంది. Is she really loving me? నిజంగా ఈమె నన్ను ప్రేమిస్తుందా? Why every day she is kissing and today she is behaving like that? రోజు నన్ను ముద్దు పెట్టుకుంటా ఉంది, ఇప్పుడేమో ఇంజెక్షన్ పొడిపిస్తుంది. And today when I am crying, okay, let her cry, I don't bother. I will catch hold of the hand, you just pierce that injection. ఈ రోజేమో నేను ఏడుస్తా ఉంటే, ఆ నొప్పి బాధ తట్టుకోలేక ఏడుస్తా ఉంటే ఇంకా నేను చేయి పట్టుకుంటాను, డాక్టర్ గారు పొడిసేయి, ఎలాగైనా ఇంజెక్షన్ పొడిసేయి అని చెప్తా ఉంది. ఏమిటి? And there is a big doubt in the heart of that child. ఆ బిడ్డ హృదయంలో ఒక పెద్ద అనుమానం వచ్చింది. And the doctor has given an injection. ఇక డాక్టర్ ఆ ఇంజెక్షన్, ఆ సూది పొడిచేసినాడు. And after that, దాని తర్వాత the mother gave 100 rupees to the doctor. అమ్మ ఆ డాక్టర్కి 100 రూపాయలు కూడా ఇచ్చింది. And the child started boiling. ఇప్పుడు ఆ బిడ్డ మండిపోతా ఉన్నాడు. ఇంకా First of all, she encouraged the doctor to give the injection. Now because the doctor pained me, she is paying 100 rupees. చూసారా, ముందేమో నాకు ఎలాగైనా కానీ ఈ ఇంజెక్షన్ పొడిపించాలని నన్ను చేతులు పట్టుకొని ఆ డాక్టర్తో నాకు ఇంజెక్షన్ ఇప్పించేసింది. ఆ డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చినందుకు వాడికి మళ్ళీ డబ్బులు ఇస్తా ఉంది, 100 రూపాయలు కడతా ఉంది. And I am screaming, she supported the doctor. నేను ఏడుస్తూ ఉంటే, భయంతో ఏడుస్తూ ఉంటే ఆ డాక్టర్కే ఆమె ఆ డాక్టర్ వైపునే ఉంది, డాక్టర్నే సపోర్ట్ చేస్తుంది ఆమె. And now she is giving 100 rupees. Acha kare, yes, wonderful you have done. And this boy misunderstood. ఇప్పుడేమో అబ్బా డాక్టర్ గారు మీరు చాలా బాగా పొడిచినారు, ఇంజెక్షన్ తీసుకోండి 100 రూపాయలు అని చెప్తా ఉంటే ఈ బిడ్డకి ఏమీ అర్థం కావడం లేదు, అంతా అయోమయమైంది. Yes, the child misunderstood the love of the mother. ఈ బిడ్డ తల్లి ప్రేమని అపార్థం చేసుకుంటున్నాడు. Why? ఎందుకంటారు? At that time he cannot understand. అప్పుడైతే ఆ బిడ్డకు అర్థం కాదు, ఆ సమయంలో. After some time,
కొంతకాలమైన తర్వాత when the child grew old, ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఎదిగినప్పుడు and another neighbor also suffered with the same disease in the neighbor's house, ఆ పక్కన ఇంటిలో అదే రోగంతో ఉన్నాడు ఇంకొక బిడ్డ. and that vaccine was not given to that child because of their poverty, వాళ్ళకు ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి ఈ వ్యాక్సిన్, ఈ ఇంజెక్షన్ ఆ బిడ్డకి ఇవ్వలే. and when this child became 20 years of age, ఈ బిడ్డ 20 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు and that child also became 20 years of age, ఆ బిడ్డ కూడా 20 సంవత్సరాల వయసు and వచ్చింది. that child is polio affected, ఆ బిడ్డకేమో పోలియో not వచ్చేసింది, able to move, కదలలేని స్థితిలో ఉన్నాడు. almost semi mental state, ఇక దాదాపుగా చచ్చుబడిపోయిన స్థితిలో ఉన్నాడు, ఇంకా not able to do anything, ఏమి చేయలేని and this child పరిస్థితి. is moving so happily. ఈ బిడ్డ ఏమో చాలా చక్కగా తిరుగుతా ఉన్నాడు. Then the child went and asked, అప్పుడు ఆ బిడ్డ వెళ్ళి అతన్ని అడిగాడు, why you are like this, ఏంది, ఎందుకు ఇట్లా ఉన్నావు why you నువ్వు, are like this, ఎందుకు ఏంది ఇట్లా we ఈ are born పరిస్థితి? together, అందరం మనం ఒకేసారి we are పుట్టినాం grown కదా, up together, కలిసి మనం పెరిగినాం why కదా, you are like this. నువ్వెందుకు అట్లా ఉన్నావు? The child is telling, ఆ బిడ్డ చెప్తా ఉంటాడు, my mom has not taken me to the doctor, she have not given me the injection, so that's why I'm like this. మా అమ్మ నన్ను ఆ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళలే, నాకు ఆ ఇంజెక్షన్ ఇప్పించలేదు, అందుకని నాకు ఈ గతి పట్టింది. Then this child understood, అప్పుడు అర్థమైంది ఈ బిడ్డకి, if my mother would not have taken me to a doctor, today I would be suffering like that. మా అమ్మ నన్ను కూడా ఆ డాక్టర్ దగ్గర తీసుకొని పోయి ఉంటే ఈరోజు నాకు అదే గతి పట్టుండేది. Why she could not understand when she was a kid? చిన్నపిల్ల పసిబిడ్డగా ఉన్నప్పుడు వాడికి ఎందుకు అర్థం కాలేదు? Why he not only not understanding, misunderstood the mother? అర్థం కాకపోవడం మాట పక్కన పెడితే అసలు అపార్థం చేసుకున్నారు కూడా. Is there any love to my mother towards మా me? అమ్మకి అసలు నేనంటే ప్రేమ ఉందా ఏమైనా? And she is paining me, and the person who pained me, she is giving gift also. నాకు ఎంత నొప్పి బాధ కలుగుతా, నేను ఏడుస్తా ఉంటే ఇంకా పొడు అని చెప్పి వాడికి పైసలు ఇచ్చింది, పొడిచినందుకు ఇచ్చింది. పొడిచినందుకు పైసలు ఇచ్చింది. Is she truly loving me? నిజంగా అసలు నేనంటే ప్రేమ ఉందా, నన్ను ప్రేమిస్తుందా? Some of the things we cannot understand. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేము. That is where Deuteronomy 29:29 comes. అదే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం బోధిస్తుంది. We are seeing the effects of evil, but how the evil was originated, why that thought came to Lucifer, we do not know. ఈ చెడు యొక్క పరిణామాలు, ఫలితాలు మనం చూడగలుగుతున్నాం, కానీ అసలు ఎందుకు ఈ చెడు వచ్చింది మనకు తెలియదు, అర్థం చేసుకోలేం. But good news is, అయితే ఒక శుభవార్త ఏమిటిదంటే, God is going to overcome all the evil one day. ఒక దినాన్న దేవుడు కీడునంతటిని జయించబోతున్నాడు. He casts Satan into the lake of fire. సాతానుని అగ్ని గుండంలో పడవేయబోతున్నాడు. Devil and his followers, the demons, he will throw them into the lake of fire. అపవాది, వాడి అనుచరులు, దయ్యాలన్నీ కూడా ఒక దినాన్న అగ్ని గంధకములతో మండుగుండంలో పడవేయబడనే And ఉన్నారు. if you believe in Lord Jesus Christ, you and I will be with God in eternity in New Jerusalem. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన ఎడల, విశ్వాసం ఉంచిన ఎడల, నీవు నేను మనమందరం నూతన యెరూషలేములో ఆ దేవుడితో సదాకాలం Even ఉండబోతున్నాం. today he has given us authority over the demons. Matthew 10:1. ఈ రోజు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అపవిత్రాత్మలపైన, దయ్యములపైన మనకు అధికారం ఇచ్చాడు. You need not worry how the evil started. ఆ కీడు, ఆ చెడుగు ఎలాగ ఆరంభమైంది, ఎట్లా వచ్చిందా, దాని గురించి నువ్వు బాధపడుతూ దాని గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు. But what to do? అయితే ఏం చేయాలి మరి? Don't obey evil or the evil one. Obey God, and he is your creator. చెడు చేయకు, ఈ చెడు కార్యాలు చేసేవాడి మాటను వినకు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని మాటకి లోబడి ఉండు. Don't blame God for your faults. నీ పొరపాట్లు, నీ తప్పిదాలకి దేవుని నిందించొద్దు. God has not created you as a sinner. దేవుడు నిన్ను పాపిగా సృష్టించలేదు. When he has seen you in a fallen condition, he died for you. నువ్వు పడిపోయిన స్థితిలో ఉండగా నిన్ను చూసి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు. ఆయన Is it wrong? అది తప్పు అంటావా? To lift you up, నిన్ను పైకి to లేవనెత్తడానికి, cleanse you thoroughly. నిన్ను సంపూర్ణంగా కడిగి శుద్ధి చేయడానికి. Believe in the sacrifice of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం, బలి అర్పణ యందు విశ్వాసం ఉంచు. Questions will be there, ప్రశ్నలు ఉంటానే ఉంటాయి, but God is good. అయితే దేవుడు మంచి దేవుడు, God is దయగలవాడు. good. దేవుడు దయగలవాడు. He is ready to forgive you. ఆయన నిన్ను క్షమించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. Why can't you accept him today? ఎందుకు ఈ రోజు నువ్వు ఆయనను అంగీకరించకూడదు? He is not only your creator, make him as your redeemer. ఆయన నీకు సృష్టికర్తగా మాత్రమే కాకుండా నీకు విమోచకుడుగా ఆయనను అంగీకరించు, చేర్చుకో. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, God has not created Satan.
దేవుడు సాతానుని సృష్టించలేదు. And God created a beautiful Lucifer. దేవుడు అందమైనటువంటి లూసిఫర్ని సృష్టించాడు. But Lucifer willfully turned to Satan. అయితే లూసిఫర్ బుద్ధిపూర్వకంగానే సాతానుగా మార్చబడ్డాడు. God has not created you as a murderer or a liar. దేవుడు నిన్ను నరహంతకుడుగా అబద్ధికుడుగా సృష్టించలేదు, గుర్తుపెట్టుకో. God has given his book, the Bible. దేవుడు తన గ్రంథమైన బైబిల్ గ్రంథం నీకు ఇచ్చాడు. What to do, what not to do. ఏది చేయాలా, ఏది చేయకూడదు. Oh, brothers and sisters. సహోదరి సహోదరులారా, Let us not blame God for our failures, but let us praise the Lord for the remedy what he has provided. మన పొరపాట్లు తప్పిదాలకి దేవుని నిందించొద్దు, కానీ వాటన్నిటి కూడా పరిష్కార మార్గం ఇచ్చి మనల్ని విమోచించి విడుదల చేసిన దేవునికి కృతజ్ఞులమై ఆయనను స్తుతిస్తూ ఉండాలి. Accept him. ఆయనను అంగీకరించు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరం గల మా పరలోకపు తండ్రి, నీ గొప్ప ప్రేమ వాత్సల్యతను బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేకమైనటువంటి సత్యాలని ప్రభా మా అనుదిన జీవితంలో మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల విషయంలో మీరు మాకు బోధించిన సత్యాలన్నింటిని బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, అనుమానాన్ని పుట్టించే సంగతులు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మేము చింత చేయక ప్రభా మీరు మాకు విమోచకుడైన ప్రభా మీరు మమ్మల్ని విడిపించారు. అందుని బట్టి మేము కృతజ్ఞులమై ఉండేదానికి సహాయం చేయండి. ఒక దినాన్న సాతాను వాడి అనుచరులందరినీ కూడా నరకంలో పడద్రోయనే ఉన్నావు. కాబట్టి మేమెన్నడూ ప్రభా సాతాను మాట వినక వాడిని అనుసరించకుండా ప్రభా నీ యందు మేము విశ్వాసం కలిగి జీవించేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా జీవితంలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు చేస్తూ ప్రభా మరి దేవుని నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు స్పష్టమైన విధానంలో మీరు మాకు బోధించారు. మా జీవితంలో మేము నష్టపోయిన సందర్భాలు, మేము మోసపోయిన సందర్భాలకి దేవుడు కారకుడు కాదు. మా బుద్ధిహీనతను బట్టి, మా అవివేకం, అవిధేయతను బట్టి మేము కావాలనుకొని ప్రభా అలాంటి తప్పిదాల్లో మేము పడిపోయినాం, దేవుని నిందించాం. ఇది నాన్న మమ్మల్ని క్షమించండి. మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలన్నిటి బట్టి వందనాలు. మేము అర్థం చేసుకోవడానికి ప్రభా నీ వాక్యము ప్రభా మీరు మాకు ఇచ్చారు, ఉపదేశకులను మాకు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం నాకు నీరు కట్టండి, అది లోతుగా నాటబడి ప్రభా అనేక ఫలాలు ఫలించేలాగానే చేయండి. మీ కాపుదల భద్రత, శత్రువు ఎత్తుకొని పోకుండా ప్రభా మీరు కంచె వేయమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.